ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/11/2024 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ తెలుసుకుందాం. అలాగే ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు కూడా తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళ పక్షము, తదియ రాత్రి 7:02 వరకు ఉండి తదుపరి చతుర్థి ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం ఉదయం అంటే మధ్యాహ్నం 3:53 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుంచి 1:08 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:37 నుంచి 3:22 వరకు. అలాగే వర్జము రాత్రి 11:59 నుంచి 1:31 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:39 నుంచి 9:09 వరకు. తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:23 ప్రారంభమై రేపు సూర్యోదయం అనంతరం కూడా అమృత ఘడియలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01, సూర్యోదయం 6:26, సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చక్కటి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంతమైన జీవనము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలున్నాయి. వ్యక్తిగతమైనటువంటి రుణ పీడా పరిహారాన్ని పొందుకునే అవకాశము, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే శుభయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. విద్యార్థికి విద్యాలాభము, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకి అనుకూలంగా శుభయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి లాభం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా ఆనందమయ సుఖజీవనం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. విద్యార్థి ముఖ్యంగా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, అకాడమిక్, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా విజయం సాధించవచ్చును. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చును. అలాగే తప్పకుండా వీసా సంబంధ సౌలభ్యం, విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలమైన శుభయోగాలు. ఈవెంట్ మీద వారికి, బోర్బావులతో వారికి అనుకూలత. సినిమా రంగంలో మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకారులకు లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు, ఆర్థిక లాభాలు, గౌరవ మర్యాదలు, అవార్డులు, రివార్డులు. ఇరువంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు గానీ, ఉద్యోగంలో గానీ, విద్యలో గానీ రాణింపు, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం ఉంది. ఇరువంతా బాగా అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ప్రతి విషయంలో కూడా మాట తీరుతో కార్యసిద్ధితో అందరినీ ఆకట్టుకోవడం, మంచి అనుకూలవంతమైన ఆనంద ఆత్మీయ బంధాలు, సంతాన యోగం, సంతానానికి అనుకూల శుభయోగాలు, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారతో అనుకూలతలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఊహించని ధన లాభం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. స్వర్ణకార అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లువరకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన వృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అవతల వ్యక్తిని ఇబ్బందులు పెట్టేట్టుగా మాట్లాడము, తప్పుడు వ్యక్తులతో సహవాసము, దుష్టుల సాంగత్యం వల్ల ధన నష్టము, వ్యవహార భంగము, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం. విద్యార్థికి నష్టాలు. ఇతరుల మీద ఆధారపడితే 0%, ఇతరుల మీద ఆధారపడకపోతే 40%. చాయిస్ ఈజ్ యువర్స్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. యాక్చువల్ గా మీరు పరీక్ష కేంద్రానికి గంటన్నర ముందు వెళ్తే మంచిది. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ జాగ్రత్తగా ఉంటేనే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. లేదా ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుత్తీర్ణులయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శుభం పలకరా అంటే ఇలా చెప్తావేంటి అని అనుకోవద్దే. ఈ రోజు మీకు అనుకూలంగా లేదు, ఒకరోజు ముందుగానే ఫలితాలు ఉన్నాయి కదా. కాబట్టి మీరు జన్మజాతకాన్ని చూసుకోండి, దానికి తగిన పరిహారం చేసుకోండి, అప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. దాని ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యా నష్టం ఉంది, ఉద్యోగంలో భంగం ఉంది, లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని అవరోధాలు, వాంతరాలు, చికాకులు, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టం, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు, చేపల చెల్లువకి ఇబ్బంది, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పత్తి గోడాములలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, రసాయన కేంద్రాలకు కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి కష్టకాలంగా చెప్పబడుతుంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కష్టకాలం. అలాగే రాజకీయ నాయకులు కూడా అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. సీనియర్ సిటిజన్స్, మహిళా మోసపోతారు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా నష్టంగా ఎక్కువ చెప్పబడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా నష్టంగా చెప్పవచ్చును. అనుకోని ఆకస్మికటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభము, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. వివాదాలను తొలగిపోతాయి, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సత్సంతాన ప్రాప్తి ఉంటుంది, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు. అలాగే వాహన యోగము, మంచి వ్యక్తులతో పరిచయము, గొప్ప వ్యక్తులతో అనుకూలవంతమైన వ్యాపార లాభాలు, కొత్త వ్యాపారం ప్రారంభించడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగాదులకి లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం,
విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, శుభవార్త శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవన ఆనందం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకుంటారు. కళాకార క్రీడా అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవచ్చు. విశేషమైనటువంటి ధన యోగము బాగా కనబడుతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, సోదర మైత్రి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పోగొట్టుకున్న వస్తువులు లభించే అవకాశం కనపడుతోంది. బంధుమిత్రుల సమాగమం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి అవకాశాలు, ఆర్థిక లాభాలు, వాహన యోగము, అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదంబల ధన ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, ప్రశాంతమైన జీవనం, నూతన గృహయోగం, వస్తు లాభాన్ని పొందుకోవడం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అవకాశాలు, ప్రతి చోట అనుకూలవంతమైన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు, కుటుంబ సహకారం, మిత్రుల సహకారం, సోదరుల సహకారం, ఉద్యోగంలో పై అధికారుల లేదా మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం అందుకోవడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధ విముక్తులవ్వడం, రుణ విమోచనం, రుణ లాభం. రుణ విమోచనం అంటే 5 రూపాయల వడ్డీ తీరిపోతుంది. రుణ లాభం అంటే రూపాయి వడ్డీకి డబ్బు దొరుకుతుంది. ఇది విషయం. అలాగే వస్తు లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి లాభం, రొయ్యలు, చేపల చెల్లెల వారికి వృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా అనుకూలవంతమైన అవకాశాలు. తప్పకుండా మీకు పెద్దల యొక్క ఆశీర్వచనం వల్ల ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి రాశి ఇది. ధన నష్టం, వ్యవహార భంగం. బాబోయ్ మళ్ళీ నెగిటివ్ వదిలెట్టాడ్రా వీడు అనుకోకండి. ఈ రోజు మీరు చేసేటువంటి పనులు మీరు పీకకు చుట్టుకుంటాయి. జాగ్రత్త. అంటే మనకు మనమే ఊరేసుకున్నట్టు అనవసర వ్యక్తులు డబ్బులు ఇవ్వడం, పక్క వాడు దాన్ని చూసినా పరీక్ష రాయడం, పక్క వాళ్ళకి మన పరీక్ష చూపించడం, వాడి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మనకి 10th ర్యాంక్ వస్తుంది. ఆలోచించుకోండి. పనికి వాళ్ళ వ్యక్తులకి వాగ్దానం చేయడం, అధర్మమైనటువంటి పనుల్లో మనం వెళ్ళడం, పక్కవాడి బలవంతంతో మద్యపాన సేవన చేయడం, పక్కవాడి మెప్పు కోసం అధిక ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా మనకు స్వయంకృత అపరాధాలు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలకి ఇబ్బంది, రైతులకి కష్టము, నష్టము, పంట తెగులు గాని, లేదంటే వచ్చిన పంటకి మద్దతు ధర రాకపోవడం గాని, లేదా మధ్యవర్తి దళారులు మిమ్మల్ని మోసం చేయడం గాని, లాంటిది జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు నష్టాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా నష్టాలు కనబడుతున్నాయి. ఇచ్చిన వాగ్దానం పోగొట్టుకునే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదంలో తీవ్ర ధన నష్టము, సోషల్
సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా అవమానాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కష్టకాలం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకి అనవసర వ్యక్తులతో పరిహాసపు సంభాషణ, అనవసర ప్రామిసులు చేయడం వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి, ఎల్ఐసి మెడికల్, గుండె మడిజంటకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే వస్త్రదానము, దుప్పటి దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:10 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి వివాహ యోగము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి మంగళ కార్యాలు, గృహప్రవేశం లేదా శంకుస్థాపన, వివాహము, నిశ్చయితాంబులాదులు జరుపుకునేటువంటి అవకాశం. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, రాజకీయ నాయకులకి మంచి అనుకూలవంతమైన శుభయోగము, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రయాణ సౌఖ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అసలు ఊహించినటువంటి విజయ పరంపర, కొత్త కాంట్రాక్టులు, కొత్త వస్తువులు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆర్థిక లాభాలు, రావలసిన బకాయిలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, వివాహాద నిశ్చయితాంబులాదులు గాని, ప్రేయసి పిల్లల మధ్య గాని, కుటుంబ సౌఖ్యంలో గాని అనుకూలవంతమైన పరిణామాలు, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి, రాజకీయ నాయకులకి శుభయోగాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆలోచన విధానంలో మార్పులు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అనుకూలత, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకోగలగడం, ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాలైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, ఒక రకమైన వజ్రాయుధం మీ చేతిలో ఉండబోతుంది. వాళ్ళ అంటే కొంతమంది రహస్యాలు మీకు తెలియడము, మీరు అవతల వాళ్ళ చెర నుంచి బయటపడము, ఇక ప్రశాంతమైన జీవనము, ఉద్యోగంలో ప్రశాంతతను, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడము, అన్ని పరీక్షల్లో విజయం సాధించడము, మీరు అనుకున్న పరీక్షల్లో విజయం సాధించడం, బ్యాక్లాగ్స్ అని పూర్తవడం లాంటి శుభవార్త వినడం, ప్రైవేట్ సెక్టార్లో అనుకూలమైన ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం లాంటి విషయాల్లో మీకు ఏదో ఊహించినటువంటి ఒక మంచి విషయం, ఆనందాన్ని పొందుకునే అవకాశం కనబడుతున్నాయి. రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, జనవశీకరణ శక్తి పొందుకోవచ్చును. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతులకి పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి ప్రతి పరిశ్రమలోను, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం ఎక్స్పోర్ట్ చేసే వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యాలాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి అనుకూలతలు, వస్తు సంపద, అలాగే వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, ఉద్యోగ విద్యల్లో రాణి పొందిన అవకాశాలు, ఆరోగ్య లాభం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు కాస్త ఆలస్యం అవుతాయి తప్ప పూర్తవుతాయి. వాళ్ళు చంద్రుడి యొక్క ప్రభావం మీకు కొద్దిగా ఎక్కువ కనబడుతోంది. చంద్రుడు కాస్త అటు ఇటుగా ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకెళ్ళిపోవడం, లేదా వెనక్కి తీసుకుపోయినట్టు తీసుకెళ్లి శుభాన్ని కలిగించడం లాంటిది చేసే అవకాశం కనుక తప్పకుండా మీకు ఆలస్యమైన కార్యలాభం ఉంటుంది. అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళతో మాడుతున్నప్పుడు, ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మౌనంగా ఉండడం శ్రేష్టం. లేదంటే కాస్త ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అలాగే ఎవరికి పడితే వాళ్ళకి వాగ్దానం ఇవ్వకండి. ఎవరికైనా వాగ్దానం ఇచ్చి ఉంటే తీర్చుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు 100 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు ఇచ్చేసేయండి. వాగ్దాన దోషం మీకు పెద్ద కార్యక్రమాల్ని ఆటంకం కలిగిస్తుంది. ఇతరుల రహస్యాలు తెలుసుకోవాలన్న తపన మీకు వదిలేయండి. అప్పుడు మీ రహస్యాలు బయటపడకుండా ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిగా చెప్పవచ్చు. అలాంటి వ్యతిరేక ఫలితాలు లేవు కానీ అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు అధిక శ్రమ, ఏకాగ్రత, సమయపాలన మంచిది. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులు నిబద్ధత, సమయపాలన మీకు అనుకూలంగా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకండి. ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నం చేయకండి, నష్టపోతారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలోను, అలాగే కళాకారుల, క్రీడాకారులు కానీ, అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు కూడా జాగ్రత్తగా ఉండాలి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. వైద్యులకు కాస్త జాగ్రత్త. వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభాలు పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా టార్గెట్ కాస్త రీచ్ అవ్వడానికి టైం పట్టవచ్చు. మీరు 100% అనుకుంటే వాళ్ళ 30% మీరు పాలసీలు కట్టించే అవకాశం కనపడుతోంది. అంత మించి లేదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఇతరుల వాహనాన్ని ఎక్కకపోవడం, మద్యపాన సేవన చేయకపోవడం, మద్యపాన సేవన చేసిన వాళ్ళ బండి ఎక్కకపోవడం లాంటివి చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఈ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పారాయణం 10, 11, 12 అధ్యాయాలు తప్పకుండా చదవండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ప్రశాంతత ఉంటుంది. మీరు ఆఫీసు కానీ, ఉద్యోగానికి, వ్యాపారానికి వెళ్తున్నప్పుడు మధ్యలో శివాలయం కనబడుతుంది. శివాలయానికి వెళ్ళి ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చోండి. శివయ్యతో కాసేపు మాట్లాడండి. మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.